ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఫాతిమా నగర్ అంజదుల్లా బాగ్ శివాలయం సమీపంలో ఓ వ్యక్తి హత్య జరిగింది. 3 సంవత్సరాల క్రితం నిందితుడు మరియు మరణించిన వ్యక్తి ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవారు. మృతుడి భార్యతో నిందితుడు ఫోన్లో చిట్చాట్ ప్రారంభించాడు. మృతుడు వేరే ఇంటికి మారాడు. 1 సంవత్సరం క్రితం అతను ఆమెను పిలవడం ప్రారంభించాడు. ఈ విషయం మృతుడికి తెలియడంతో వారి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరగడంతో పెద్దలు కుటుంబ సభ్యులతో విషయం తెలుసుకున్నారు. ఈ విషయమై 10 రోజుల క్రితం వ్యక్తి భార్యతో గొడవపడ్డాడు. దీంతో ఆమె తన సోదరుడి ఇంటికి వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు సబ్రాం ఇంటి దగ్గరకు వెళ్లడం ప్రారంభించాడు. 9/10/2024 సాయంత్రం గంటల సమయంలో నిందితులు మరియు చనిపోయిన వారు ఈ విషయం గురించి చర్చించడానికి సబ్రాం ఇంటికి వచ్చారు. ఫాతిమా నగర్ అజ్మతుల్లా శివాలయం వద్ద మరణించిన వ్యక్తి, అతని సోదరులు, నిందితులు సమస్యను చర్చిస్తున్నారు. నిందితుడు అకస్మాత్తుగా తన నడుము నుంచి ఒక కత్తిని తీసి సాజిద్ను చంపాలనే ఉద్దేశంతో అతని కడుపు ఎడమ వైపు మరియు ఎడమ చేతిపై పొడిచాడు. 12/10/2024 సుమారు 6 గంటలకు పోలీసులు నిందితుడిని పట్టుకుని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎంఏ జావిద్ పర్యవేక్షణలో ఫలక్నుమా పిఎస్ ఇన్స్పెక్టర్ కె ఆదిరెడ్డి మరియు అతని బృందం ద్వారా నిందితుడిని అరెస్ట్ చేశారు. ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో 9వ తారీఖు రోజు అయినటువంటి హత్య కేసును ఈ రోజు ఫలక్నుమా పోలీసులు ఛేదించడం జరిగింది. ఫలక్నుమా లో అంజదుల్లా బాగ్ లో ఏదైతే 9వ తారీఖు రోజు రాత్రి మర్డర్ జరిగిందో సాజిద్ అనే వ్యక్తిది, దీంట్లో ఈరోజు ఉదయం 6 గంటలకి మన ఫలక్నుమా పోలీసులు ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో నిందితుడిని మొహమ్మద్ సిద్దిక్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఆ రోజు చనిపోయిన వ్యక్తి యొక్క సోదరుడు అర్బాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. దీనికి హత్య గల కారణం ఏంటంటే, ఈ నిందితుడు మరియు చనిపోయిన వ్యక్తి ఎదురెదురుగా 3 సంవత్సరాల క్రితం ఎదురెదురు ఇళ్లలో నైబర్గా ఉండేవారు. దీనికి సంబంధించి చనిపోయిన వ్యక్తి యొక్క భార్యతోటి నిందితుడు ఫోన్ చాటింగ్ ముందు ఫోన్ కాల్ పరిచయం ఉండే. దీన్ని అన్వయించి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. వీరు ఆ కాలనీ పెద్దలు ఎల్డర్స్ కలిసి వాళ్ళని సంజాయించడం జరిగింది. ఆ తర్వాత తదుపరి డిసీజుడ్ ఉన్నాడు మొహమ్మద్ సాజిద్ అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అయినప్పటికీ మొహమ్మద్ సాజిద్ కి భార్య మీద ఇంకా అనుమానం ఉండే. ఇద్దరు ఫోన్ కాల్ చేస్తున్నారనేసి ఒక 10 రోజుల క్రితం గొడవ జరిగితే ఇతని భార్య ఇతను వదిలేసి తల్లిగారింటికి వెళ్ళి తన బ్రదర్ ఇంట్లో సబ్రాన్ ఇంట్లో ఉండడం జరిగింది. మొహమ్మద్ సాజిద్ మరణించడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని నిందితుని ఫలక్నుమా పోలీసులు త్వరగానే అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో త్వరలో పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా వివరాలు కాబట్టి ఈ కేసులో ఎవరైనా కుట్ర ఉందా, ఎవరెవరి భాగస్వామ్యం ఉంది అనేది వివరణ తీసుకోవడం జరుగుతుంది.